పద్మ అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. మంగళగిరిలో జనసేన కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న ఆయన వెంకయ్య నాయుడు, చిరంజీవికి అభినందనలు తెలిపారు. వారిద్దరూ ఎంతో కష్టపడి ఎదిగారన్నారు. పద్మ అవార్డులు అనగానే చాలా మంది రికమెండ్ చేస్తారు, వీళ్ళకి ఇవ్వండి వాళ్ళకి ఇవ్వండి అని. కానీ ప్రధాని మోదీ ఇవన్నీ పక్కన పెట్టి టాలెంట్, త్యాగం ఎక్కడుంది అని వెతుక్కొని దేశ నలుమూలల నుంచి వ్యక్తులని సెలెక్ట్ చేసి పద్మ అవార్డులు ఇవ్వడం అనేది ఆయనకే చెల్లిందన్నారు. ఇందుకు ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని పవన్ తెలిపారు. అవార్డు వచ్చిన కర్పూరి ఠాకూర్ గారికి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేసుకుంటూ, పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారికి, అలాగే మా పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటూ, వైజయంతిమాల బాలి గారికి, మిగతా అవార్డు గ్రహీతలందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే మారుమూల ప్రతిసారి పద్మ అవార్డ్స్ అనగానే రికమెండ్ చేస్తారు, ఈ వ్యక్తికి ఇవ్వాలి, ఈ వ్యక్తికి ఇవ్వాలి అని. వాటన్నిటినీ పక్కన దోసేసి టాలెంట్ ఎక్కడుంది, ప్రతిభ ఎక్కడుంది, త్యాగం ఎక్కడుంది ఆయన వెతుక్కొని మరి దేశం నలుమూలల నుంచి ఆయన వ్యక్తులను తీసి పద్మ అవార్డ్స్ ఇవ్వటం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను.